చిత్తూరులో ఉదయం నుంచి టెన్షన్ పెట్టిన దొంగల ముఠా కథ కంచుకు చేరింది. ఈ కేసులో కీలక మలుపులు కనిపిస్తున్నాయి. గాంధీ రోడ్లో ఉదయం నుంచి పోలీసులు స్థానికులను ఉరుకులు పరుగులు పెట్టిన ఘటనలో 4 దొంగలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్నారు. మరో 2 కోసం గాలిస్తున్నారు. అయితే ఈ కేసులో విచారించే కొద్దీ ట్విస్టులు కనిపిస్తున్నాయి. అప్పుల పాలైన ఓ ఫర్నిచర్ షోరూం ఓనర్ సుబ్రహ్మణ్యం తనకు పరిచయస్తుడైన చంద్రశేఖర్ ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేశాడు. చంద్రశేఖర్ కు పుష్ప కిడ్స్ వరల్డ్ షాప్ ఉంది. ఆ షాప్ తో పాటు చంద్రశేఖర్ ఇంట్లో చోరీ చేసేందుకు 6గురితో సుబ్రహ్మణ్యం డీల్ కుదుర్చుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ తీసుకుని ఇవాళ ఉదయం చంద్రశేఖర్ ఇంటికి వెళ్లాడు. డమ్మీ గన్తో బెదిరించాడు. అయితే తెలిసిన వ్యక్తే కావడంతో సుబ్రహ్మణ్యంను నెట్టేసి ఇంటిలో నుంచి బయటకొచ్చిన చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. స్థానికులు కూడా భారీగా గుమికూడటంతో మొదట ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. డాగ్ స్క్వాడ్, ఆక్టోపస్ బలగాలు రంగంలోకి దిగాయి. అటు డ్రోన్లను కూడా పోలీసులు వినియోగించడంతో దొంగలా లేక ఉగ్రవాదులా అనే అనుమానాలు కూడా వినిపించాయి. అయితే చంద్రశేఖర్ ఇంట్లో చొరబడిందంతా దొంగలే అని పోలీసులు నిర్ధారించారు. వారందరినీ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు దొంగతనం కోసం చంద్రశేఖర్ ఇంట్లో చొరబడ్డారని పోలీసులు అంటున్నారు. వారి దగ్గర గన్స్ ఉన్నాయనే సమాచారంతోనే ఇంటిని చుట్టుముట్టామని చెబుతున్నారు. పోలీసులను చూసి దొంగలు పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2 డమ్మీ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కార్తిక్ చిత్తూరు నుంచి లైవ్ లో అందిస్తారు. కార్తిక్, ఈ కేసుకి సంబంధించి అందరినీ అదుపులోకి తీసుకున్నట్టేనా పోలీసులు? డీటెయిల్స్ ఏంటి దీనికి సంబంధించి? ఖచ్చితంగా అందరినీ అదుపులోకి తీసుకున్నట్టే. ఉదయం నుంచి కూడా ఒక రకమైనటువంటి టెన్షన్ వాతావరణం. ఓవైపు ఆటో బస్ బలగాలు, ఓవైపు స్పెషల్ పార్టీ పోలీసులు గన్స్తో ఇంటిని చుట్టుముట్టడంతో అసలు ఏం జరిగిందో అర్థం కానటువంటి పరిస్థితి. అయితే 3 గంటల తర్వాత ఆపరేషన్ అయితే సుఖాంతమైంది. వచ్చింది దొంగతనం కోసం. అప్పుల పాలైనటువంటి ఒక వ్యాపారి తనకు డబ్బులకు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో తెలిసినటువంటి ఇంటిలోనే దొంగతనం చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అందులో భాగంగానే పుష్ప షాప్ కిడ్స్ వరల్డ్ ఎవరైతే యజమాని ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి చంద్రశేఖర్ ఇంట్లో దొంగతనానికి ప్లాన్ వేశారు. అయితే చంద్రశేఖర్ కు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నవాడు, ఆస్తులు కూడా బాగున్నాయి. ఈ నేపథ్యంలోనే అతని వద్ద ఉన్నటువంటి ఆస్తులు నగదు కోసమే ప్లాన్ చేసి బెదిరిస్తే డబ్బులు ఇస్తాడన్నటువంటి ఉద్దేశంతోనే ఈ విధంగా ప్లాన్ చేశారు. కర్నూలు జిల్లాకు చెందినటువంటి సుబ్రహ్మణ్యం తనకు తెలిసినటువంటి 7 వ్యక్తులతో కలిసి నేరుగా ఈ యొక్క దొంగతనానికి ఉదయాన్నే 6-4 గంటల ప్రాంతంలో IDBI బ్యాంక్ నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ గుండా లోపలికి పైకి వెళ్ళడం కూడా జరిగింది. అయితే లోపలికి వెళ్ళిన వెంటనే కూడా డమ్మింగ్స్ తో బెదిరించేటువంటి ప్రయత్నం చేశారు. వాటిని 2 సార్లు కాల్చడం కూడా జరిగింది. దీంతో చంద్రశేఖర్ తెలిసినటువంటి వ్యక్తే కావడంతో వాళ్ళని తోసివేసి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇవ్వడం, లోపల ఆయుధాలు ఉన్నాయన్నటువంటి నేపథ్యంలో పోలీసులందరూ కూడా గన్స్ తో సరౌండింగ్ చేయడం, దాని తర్వాత ఆక్టోపస్ బలగాలు రావడం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి కనపడింది. పోలీసుల హడావిడి అనేది కూడా విపరీతంగా జరిగింది. అయితే చివరికి ఇది కేవలం అప్పుల పాలైనటువంటి ఒక వ్యక్తి దొంగతనానికి పాల్పడినటువంటి ఘటనగా కూడా పోలీసులు చివరికి తెచ్చారు. ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నటువంటి సుబ్రహ్మణ్యం పూర్తి స్థాయిలో విచారిస్తున్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, ఎందుకు దొంగతనం చేయాల్సి వచ్చింది, ఇంతకుముందు ఏమైనా లావాదేవీలు ఏదైతే చంద్రశేఖర్ కు సుబ్రహ్మణ్యంకు మధ్య ఏమైనా ఉన్నాయా అనే దాని మీద అన్నిటి మీద కూడా కూపీలాగుతున్నారు. అసలు ఈ డమ్మీ గన్స్ అనేది ఎక్కడి నుంచి వచ్చాయి, వీటన్నిటిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఈ బుల్లెట్స్ అనేది కూడా ఎక్కడి నుంచి డూప్లికేట్ బుల్లెట్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి, వీటన్నిటి మీద కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం చంద్రశేఖర్ 2 టౌన్ పోలీసులు అదుపులో ఉన్నారు. అయితే పరారీలో ఉన్నటువంటి మరొక దొంగను చిత్తూరు శివారు ప్రాంతంలో చేజ్ చేసి పోలీసులు కొద్దిసేపటి క్రితమే పట్టుకున్నారు. అతన్ని కూడా చిత్తూరు SP ఆఫీసుకు తీసుకొచ్చారు. అయితే ఈ ఘటన మొత్తం కూడా 3 గంటల పాటు ఒక రకమైనటువంటి భయానకమైనటువంటి వాతావరణం అయితే గాంధీ రోడ్ లో నెలకొంది. అయితే చివరికి ఇది అప్పుల పాలైనటువంటి ఒక వ్యాపారి చేసినటువంటి ఒక దొంగతనం చేసేటువంటి ప్రక్రియలో భాగంగా ఇవన్నీ జరిగిందని చెప్పి తెలిసి మాత్రం నగరవాసులందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కూడా ఇది ఉగ్రవాదులు కానీ ఇంకా ఇతర ముఠాల పని కానీ ఏమీ కాదు, కేవలం దొంగతనానికి వచ్చినటువంటి ఒక ముఠా వల్ల జరిగినటువంటి ఇష్యూగా కూడా తేల్చడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎవరైతే నిందితుడిని అదుపులోకి తీసుకుని 5 మందిని, పరారీలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని 6 మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సుబ్రహ్మణ్యంకు చంద్రశేఖర్ కు మధ్య ఉన్నటువంటి లావాదేవీలేంటి, కేవలం అప్పుల పాలైనటువంటి నేపథ్యంలోనే సుబ్రహ్మణ్యం ఇలాంటి దొంగతనానికి ప్లాన్ వేశాడనేది మాత్రం ప్రాథమికంగా మనకు ఉన్నటువంటి సమాచారం. రైట్ కార్తిక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వాస్తవంగా బ్యాంక్ ఉంది,
బ్యాంకులోకి ఏమన్నా వచ్చారేమో అని సస్పెక్ట్ చేశాం. బట్ బ్యాంకుకి ఎటువంటి సంబంధం లేదు. వాళ్ళు మనకున్న సీసీ ఫుటేజ్ అవైలబిలిటీని బట్టి వాళ్ళు డైరెక్ట్ గా ఏదైతే అతను బిజినెస్ చేస్తాడో, వ్యాపారము, బట్టల వ్యాపారం, ఆ వ్యాపారం చేసే వ్యక్తి